హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ దేవి. ఈరోజు రెసిపీ వచ్చేసి వీడియో చూడంగానే ఏ రెసిపీ అనేదో మీకు అర్థమైపోయింది కదండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బన్ దోశ అనమాట. స్మూత్గా అస్సలు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అట్లా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. అంత టేస్ట్గా ఉందండి ఈ బన్ దోశ మాత్రం. పిల్లలు ఎంతో ఇష్టపడతారనమాట ఈ బన్ దోశ మాత్రం. మనం ఎప్పుడైనా టిఫిన్ బోర్ కొట్టేసినప్పుడు, అంటే ఇడ్లీ, ఉప్మా, అలాగే దోశ, ఊతప్పం అలాంటి బోర్ కొట్టేసినప్పుడు ఇలా బన్ దోశని చేసుకోనండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మధ్య మధ్యన క్యారెట్, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు తగులుతూ ఉంటే ఎంత టేస్ట్గా ఉందంటే మాటల్లో చెప్పలేను. ఇంక ఈరోజు ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాను, బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది ఒక కప్పుకి 6 బన్ దోశలు వచ్చినాయండి. రవ్వ వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకున్నాను. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో నేను పెరుగు కూడా అండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని ఒక అరగంట సేపు ఈ రవ్వ పెరుగులో అనేది నానాలి. ఇంత మంచిగా బన్ దోశ చేసుకున్నప్పుడు దీనిలోకి పక్కన ఒక చట్నీ ఉంటే బాగుంటుంది కదా. అందుకని నేను ఆలోచించి పచ్చిమిరపకాయ చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఈ బన్ దోశకి. ఈ బన్ దోశకే కాదు, ఇడ్లీకి, అలాగే దోశకి, ఊతప్పానికి, దిబ్బరొట్టికి కూడా ఈ చట్నీ మాత్రం చాలా బెస్ట్ చట్నీ అండి. టేస్ట్ మాత్రం కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ చట్నీ కూడా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసేసుకున్నాను. ఆ తర్వాత శనగపప్పు తీసుకున్నానండి, అదేనండి పచ్చనిపప్పు అన్నమాట. అది కూడా 2 టేబుల్ స్పూన్లు పచ్చనిపప్పు తీసుకున్నాను. ఇవి వేగుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా అండి. జీలకర్ర అయితే నేను ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఆ తర్వాత మినప్పప్పు కూడా ఒక 1/2 టీ స్పూను. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాలండి. ఇలా వేగుతున్నప్పుడు నేను ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తోడాలు తీసేసుకొని శుభ్రంగా నీటిలో కడిగేసుకొని ఇప్పుడు ఈ వేగినాయి కదా, ఈ పచ్చిమిరపకాయలు కూడా ఈ నూనెలో వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి. ఇవి కూడా బాగా వేగాలి. ఈ లోపల ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు, 2 రెబ్బల చింతపండు వేసుకున్నానండి. ఇవైతే బాగా వేగిపోయినాయి. ఇవి బాగా చల్లారిన తర్వాత మనము చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇవైతే చల్లారిపోయినాయండి. ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్క, అలాగే తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఈ లోపల రవ్వ కూడా పెరుగులో బాగా నానిందండి. ఇదంతా నేను ఒక మిక్సీ బౌల్లోకి వేసుకుంటున్నాను. మనం అట్టుపిండి ఎలా రుబ్బుకుంటామో అలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు పిండి కూడా రెడీ అయిపోయింది కాబట్టి బౌల్లోకి వేసేసుకొని ఈ బన్ దోశలోకి ఉల్లిపాయ, అలాగే క్యారెట్, 4-5 పచ్చిమిరపకాయలు ముందుగానే నేను కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఇప్పుడు బన్ దోశలకి తాలింపు వేసుకుందామండి. ఈ తాలింపు అనేది చాలా ముఖ్యము. టేస్ట్ని ఇచ్చేది కూడా ఈ ఉల్లిపాయ, ఈ క్యారెట్, ఈ పచ్చిమిరపకాయలే. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నూనె వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నానండి.
నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ వేగుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నానండి. ఇవైతే బాగా వేగిని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, అలాగే 4 పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగితే సరిపోయిద్దండి. ఇప్పుడైతే ఇవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకుందాము. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిలో వేసుకుంటున్నానండి. ఇప్పుడు తగినంత ఉప్పు, కొద్దిగా వంట సోడా, ఈ పిండిలోకి ఈ ముక్కలు బాగా కలిసేలాగా మనం కలిపేసేసుకొని ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని, అదేనండి మనం తాలింపు వేసుకుంటాం కదా, గుంట గంటిలాగా ఉంటుంది, దానిలో కొద్దిగా నూనె వేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ దోస పిండిని వేసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లల ఫ్రెండ్స్ ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు, మన ఫ్రెండ్స్ అయిన ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏం చేసి పెట్టాలా అని మనము ఆలోచించకుండా చక్కగా ఇలా చేసి పెట్టండి. మనం మాట్లాడే లోపల ఇలా బందోస్ అనేది రెడీ అయిపోయింది. వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. మాటల్లో చెప్పలేను నేను. తింటే మాత్రం మీరే అంటారు చాలా చాలా బాగుందని. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకు, మా పిల్లలు కూడా చాలా ఇష్టపడ్డారు. చాలా బాగుందన్నారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఒకవైపు అయితే బాగా వేగిందండి, ఇంకోవైపు తిప్పేసుకున్నాను. ఎంత స్మూత్గా ఉందంటే అసలు స్పాంజీ లాగా ఉందండి. చాలా బాగుంది. అసలు నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే అది ఆ రెసిపీ అంత బాగుంటేనే నేను చెప్తాను. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకా పచ్చిమిరపకాయ చట్నీలో నంచుకొని తింటే ఇంకా బాగుందండి. చట్నీ లేకపోయినా కూడా చక్కగా ఇలా ఒత్తనే తినేసేయచ్చు, అంత బాగుంది. చూసారా ఎంత బాగా వేగిందో. ఒకదాని తర్వాత ఒకటి ఇలా నేను వేస్తూ ఉంటే మా పిల్లలు ఏం చక్కగా ఒక్కొక్కరు తిన్నారండి. చాలా బాగుందన్నారు పిల్లలు మాత్రం. మనం ఎలా చేసాం కూడా వాళ్ళు కనిపెట్టలేరనమాట, అంత బాగుంది. ఇంకా చట్నీతో సర్వ్ చేసుకోవటమేనండి. బందోస్ అయితే రెడీ అయిపోయింది. 2 తింటే కడుపు నిండా సరిపోయిద్దండి. చాలా బాగుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.